నేడు చంద్రబాబుతో నారా భువనేశ్వరి, లోకేష్, టీటీడీ అధ్యక్షుడు కాసాని ములాఖత్ కానున్నారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. నిన్న రాత్రి భువనేశ్వరి, లోకేష్ రాజమండ్రి చేరుకున్నారు. నేడు చంద్రబాబుతో నారా భువనేశ్వరి, లోకేష్, టీటీడీ అధ్యక్షుడు కాసాని ములాఖత్ కానున్నారు. తన భద్రత, ఆరోగ్యంపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఇప్పటికే ఏసీబీ కోర్టు జడ్జికి చంద్రబాబు లేఖ రాశారు. నిన్న రాత్రి భువనేశ్వరి, లోకేష్ రాజమండ్రి చేరుకున్నారు. తెలంగాణలో టీడీపీ పోటీ చేయాలని చంద్రబాబుకు చెప్పనున్న కాసాని, తెలంగాణలో టీడీపీ పోటీపై ఉత్కంఠ కొనసాగుతోంది. మరి చంద్రబాబు ఏం చెబుతారనే దానిపై కూడా ఉత్కంఠ నెలకొంది. తెలంగాణలో టీడీపీకి పట్టు ఉన్న స్థానాల్లో పోటీ చేయాలని కాసాని ప్రతిపాదన చేయనున్నారు. ఇప్పటికే 63 మందితో లిస్టు సిద్ధం చేశారు కాసాని. రైట్కి ఈ రోజు చంద్రబాబుతో జరగబోయే ములాఖతులో మరి కాసాని ఎలా వివరించనున్నారు? టీటీడీ ఎన్నికలకు ఏ విధంగా టీడీపీ సన్నద్ధమవుతోంది? మరిన్ని సమాచారం రిపోర్టర్ మోహన్ అడిగి తెలుసుకుందాం. మోహన్, చెప్పండి. చంద్రబాబు ఆరోగ్యం, అదేవిధంగా భద్రతా రీత్యా జడ్జి గారికి ఏ విధమైన అంశాలని ప్రస్తావిస్తూ లేఖ రాశారు? అట్ ద సేమ్ టైం మరో అంశం, టీటీడీ ఎలక్షన్స్ కి సంబంధించి ఒక లిస్ట్ ప్రిపేర్ చేసుకున్నట్టుగా కాసాని చెప్తున్నారు. మరి ఎంతవరకు ఇది సఫలీకృతమవుతుంది? అందులోనూ తెలంగాణ రాజకీయం అంతా కూడా రసవత్తరంగా జరుగుతుంది. పోటీ మొత్తానికి బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్య అన్నట్టుగా సాగుతున్న వేళ టీడీపీ బరిలోకి దిగటం అనేది ఎంతవరకు కలిసొచ్చే అంశము? అసలు ఇక్కడ పోటీ అనేది ఎంతవరకు ఉపయోగకరంగా ఉంటుంది టీడీపీకి? గుడ్ మార్నింగ్ మహాలక్ష్మి. మనం చూసుకోవచ్చు, ఏదైతే రాష్ట్ర రాజకీయాలన్నీ కూడా రాజమండ్రి చుట్టూ తిరుగుతున్నాయని దానికి ఈ రోజు మరొకసారి వేదిక కానుంది. ఈ నేపథ్యంలో ఏదైతే వారానికి 2 సార్లు చంద్రబాబుతో ములాఖత్ కార్యక్రమాల్లో భాగంగా ఈ వారంలో 2వ ములాఖత్గా ఇటు నారా లోకేష్, నారా భువనేశ్వరి, అలాగే వీరిద్దరితో పాటు ప్రతిసారి కూడా ఎవరో ఒక సీనియర్ లీడర్ వెళ్తాం అనేది ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ రోజున కాసాని జ్ఞానేశ్వర్ వెళ్తున్నారు. అసలు పూర్తిగా లోపల పరిస్థితి చూస్తే చంద్రబాబు ఆరోగ్య పరిస్థితిపై చాలా ఆందోళన చెందుతున్నటువంటి కుటుంబ సభ్యులందరూ కూడా ఈ ఒక లేఖ రిలీజ్ చేసిన నేపథ్యంలో మరింత కంగారు పడుతున్న పరిస్థితి కనబడుతుంది. ఎందుకంటే నా భద్రతకు, నా ఆరోగ్య పరిస్థితికి రెండిట్లకి ముప్పు ఉందని చెప్పేసి స్వయంగా చంద్రబాబు లేఖ రాయడం మ్యాజిస్ట్రేట్ కి. ఏదైతే ఈ అంశంపై నిన్నంతా కూడా పూర్తిగా వీటిపైనే చర్చ జరిగింది. ఈ లేఖ సంబంధించి పూర్తి క్లారిఫికేషన్ కూడా నిన్న సాయంత్రం ఏదైతే రాత్రి 8 దాటిన తర్వాత జైలు శాఖ డిఐజీ హరికిరణ్ కూడా ఏదైతే ఈ మొత్తం ఈ ప్రెస్ మీట్ పెట్టి మరి జిల్లా ఎస్పీ జగదీష్, అలాగే రవికిరణ్ ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. పాయింట్ వైజ్ గా కూడా చెప్పారు. అయితే వీటన్నిటిని చూసుకుంటే చంద్రబాబు రాసిన లేఖలో ప్రతి విషయాన్ని కూడా జరిగినట్లుగా ఒప్పుకోవడం అనేది ఇక్కడ ఆలోచించదగ్గ పరిణామంగా చెప్పుకోవచ్చు. అటు డ్రోన్ విషయంలో కానీ, ఏదైతే పెన్ కెమెరా విషయంలో కావచ్చు, మరోవైపు చూసుకుంటే ఈ ఏదైతే భద్రతాపరమైన అంశాలతో మావోయిస్ట్ లేఖ రాయడం అనేది వీటన్నింటిని ఇవన్నీ కూడా జరిగినాయి అని చెప్పేసి వాస్తవం అనేది జైలు శాఖ అధికారులు చెప్పడం
విడ్డూరంగా కనబడుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ కూడా చెప్పలేదు. చంద్రబాబు లేఖ రాసి రివీల్ చేసిన తర్వాతే వీటన్నిటిపై కూడా జరిగినాయి. ఏదైతే డ్రోన్ అనేది ఈ బాగా క్లోజ్ సర్క్యూట్ లోకి రాలేదు అని ఒకవైపు ఒప్పుకుంటే, మరోవైపు బటన్ కెమెరా వచ్చింది. బటన్ కెమెరా లోపలికి వెళ్ళలేదు, ఒక ఖైదీ ద్వారా వచ్చిందని చెప్పేసి ఒప్పుకున్నారు. అలాగే లేఖ కూడా వచ్చింది, మావ పేరు మీద లేఖ వచ్చిందని చెప్పేసి పోలీస్ శాఖ ద్వారా అందింది. దాన్ని క్లారిఫై చేస్తే అది ఫేక్ లెటర్ గా తేలిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. వీటన్నిటి నేపథ్యంలో నిన్న జరిగినటువంటి ప్రెస్ మీట్ ఇలాగే చంద్రబాబు లేఖ ఇవన్నీ పక్కన పెట్టి ఈ రోజు ములాఖత్తులో చాలా వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశాలు ఉన్నాయి. నారా లోకేష్, భువనేశ్వరి కూడా ఈ చంద్రబాబుతో చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఈ నేపథ్యంలో పూర్తిగా మరోవైపు చూసుకుంటే ఇక తెలంగాణ ఎలక్షన్స్ లో చంద్రబాబు మొన్న లాస్ట్ టైం కూడా కాసాని జ్ఞానేశ్వర్ వచ్చి కలిసిన నేపథ్యంలో ఆ రోజున ఆరోగ్యపరమైన సంబంధం చాలా ఇబ్బంది పడుతున్న పరిస్థితిలో ఏమీ మాట్లాడలేని సిచ్యువేషన్ లో వెళ్ళిపోవడం జరిగింది. ములాఖత్కు వెళ్ళినా సరే ఈ అంశాలు చర్చలకు పూర్తిగా రాలేదని చెప్పేసి కాసాని జ్ఞానేశ్వర్ చెప్పారు. ఈ రోజున వచ్చి పూర్తిగా అసలు పోటీకి వెళ్దామా వద్దా ఏంటి అనే అంశంపై, ఎందుకంటే కాసాని జ్ఞానేశ్వరం మీద ఆల్రెడీ పార్టీ మారుతున్నట్లుగా కూడా సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో చంద్రబాబు భేటీ అనేది కీలకంగా చెప్పుకోవాలి. ఇక్కడ పూర్తిగా కాసాని జ్ఞానేశ్వర్తో చర్చించి అసలు తెలంగాణలో ఏ రకమైన స్టాండ్ తీసుకోవాలి, ఎట్లా వెళ్ళాలి, ఎన్ని సీట్లు పోటీ చేయాలి, అసలు పోటీ చేయాలా వద్దా, ఎవరితో పోటీ చేయాలి, ఇటు జనసేన బీజేపీ అక్కడ అలయన్స్ అయింది, ఇక్కడ జనసేన టీడీపీ అలయన్స్ ఉంది, ఎలాగా వెళ్ళాలి, ఉమ్మడిగా వెళ్ళాలా సింగిల్ గా వెళ్ళాలా అనే అంశాన్ని పూర్తి వివరాలు కూడా మరి కాసేపట్లోనే బయటకు వచ్చిన తర్వాత చంద్రబాబు చెప్పిన మాటలు బట్టి బయటకు వచ్చిన తర్వాత క్లారిఫికేషన్ అయితే ఇస్తారు. ఈ నేపథ్యంలో మనం చూసుకోవచ్చు తెలంగాణలో జరుగుతున్నటువంటి రసోత్తరమైన రాజకీయాలన్నీ కూడా ఇప్పుడు ప్రస్తుతం రాజమండ్రి జైలు వైపు చూస్తున్నాయి. రాజమండ్రి జైల్లో లోపల జరిగే ఆ చర్చా కార్యక్రమాలన్నింటినీ కూడా బయటకు వచ్చిన తర్వాత రివీల్ చేస్తారని చెప్పి తెలుస్తుంది. ఇక మరోవైపు చూసుకుంటే చంద్రబాబు యాత్రలు ఏదైతే ఈ లోకేష్ ఇంకా స్టార్ట్ చేయలేదు యాత్రలు, అలాగే భువనేశ్వరి ఈ వారంలో చిత్తూరు జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. అనూహ్య స్పందన వచ్చింది. మహిళలతో భేటీ అవ్వడం, అలా మహిళలతో బహిరంగ సభలు ఏర్పాటు చేయడం, స్పందన చాలా బాగా వచ్చింది. వీటన్నిటి నేపథ్యంలో చంద్రబాబుకి వివరించి చంద్రబాబు ఇచ్చే సూచనలు సలహాల మేరకు భవిష్యత్తులో కార్యక్రమాలన్నింటినీ కూడా చేస్తారు. అలాగే రేపు జరగబోయే 29, 30, 31 మూడు రోజులు కూడా ఆ జిల్లాల్లో విస్తృత స్థాయి సమావేశాలు ఉన్నాయి. ఇటు జనసేన అటు టీడీపీ కూడా జిల్లా స్థాయి సమన్వయ కమిటీలతో భేటీ అవుతున్నారు. ఈ పొత్తు విషయంలో కూడా వీటన్నిటిపై కూడా చర్చించే అవకాశాలు కనబడుతున్నాయి. ఎందుకంటే ఇప్పటి వరకు జరిగిన ములాఖత్తుల భేటీల్లో కన్నా ఈ ములాఖత్తు చాలా కీలకమైనగా కానుందని చెప్పుకోవాలి. అటు ఆరోగ్య పరిస్థితి, ఇటు న్యాయపరమైన పోరాటాలు, ఇటు తెలంగాణ రాజకీయాలు, ఇటు మరోవైపు యాత్రలు, సమీక్ష సమావేశాలు, వీటన్నిటిపై కూడా రాజకీయ సమీకరణాలు ఎలా ఉండబోతున్నాయి అనేది కూడా చంద్రబాబు చెప్పనున్నారు. ఈ నేపథ్యంలో పూర్తిగా 11 గంటలకు ఇక్కడ కుటుంబ సభ్యులతో రానున్న లోకేష్, భువనేశ్వరి, కాసాని జ్ఞానేశ్వరి వీరు ముగ్గురు కూడా 11 గంటలకు లోపలికి వెళ్తారు. 40-45 నిమిషాల పాటు ములాఖత్తు టైం ఉంటుంది. ఆ టైంలో మొత్తం పూర్తిగా ఈ వివరాలన్నీ కూడా పొందుపరిచి డెఫినెట్ గా ఒక క్లారిటీ అయితే ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి. పూర్తిగా తెలంగాణ ఎన్నికలకు మాత్రం ఒక క్లారిటీ వచ్చే అవకాశాలు స్పష్టంగా కనబడుతున్నాయి మహాలక్ష్మి. రైట్, థ్యాంక్ యూ మోహన్.